బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లు కొల్లగొట్టి జనాన్ని ముంచేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ ఈడీకి చిక్కారు. నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ తమ కార్యాలయానికి పట్టుకెళ్లింది. ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది నాంపల్లి కోర్టు. దీంతో చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. ఇక మరోవైపు సాహితీ ఇన్ఫ్రా కేసులో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దాదాపు 1500 కోట్లు వసూలు చేసి సాహితీ ఇన్ఫ్రా విచారణ ఎత్తివేసింది. సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాల్లో సోదాలను నిర్వహించిన సిసిఎస్ పోలీసులు ఆస్తులను అటాచ్ చేశారు. ఫ్రీ లాంచ్ పేరుతో దాదాపు 3000 కోట్ల వరకు వసూలు చేశాడని భావిస్తోంది ఈడీ. ఆ సొమ్మంతా కూడా ప్రజలదే. ప్రీ లాంచ్ పేరుతో దోచేశాడు అతడు. దీనిపై బాధితులు సిసిఎస్ రేరాలో కొట్లాడారు. సాహితీ శర్వాణి ఎలైట్ ప్రాజెక్టులోనే 1200 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరి నుండి 40 లక్షల నుండి 70 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈడీ అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు సంస్థలు కేవలం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కాకుండా బాధితులకు న్యాయం కూడా చేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సాహితీ ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు డబ్బు తిరిగి చేరేలా చూడాలని కోరుతున్నారు వారి తరపు న్యాయవాదులు. అయితే బినామీ ఆస్తులపైన ఈడీ సిసిఎస్ దృష్టి పెట్టి విచారణ జరపాలని, సాహితీ డబ్బులను వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కు బదిలీ అయ్యాయని తెలిపారు. వాళ్లను కూడా గుర్తించి విచారణ జరిపించాలని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ పట్టుకున్నట్టు తెలుస్తోంది అండ్ విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించినట్టు కూడా తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? కొన్ని వందల మందిని ఫ్రీలాన్స్ పేరుతో కొన్ని వందల కోట్లాది రూపాయలు కూడా ఆయన సంపాదించి ఏకంగా బిచ్చాన తీసినటువంటి సంఘటన. ఎందుకంటే సాహితీ సంబంధించిన బాధితులు దాదాపు 1700 మందికి పైగా ఉంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వాళ్ళని అందమైన బ్రోచర్స్ వేసి వారిని ఆకట్టుకొని పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు కూడా కాజేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇళ్ళు అనేది అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు లేని భూమిలో వెంచర్లు వేస్తున్నట్టు కూడా నమ్మబలికి పెద్ద ఎత్తున కూడా డబ్బులు కాజేసినటువంటి సంఘటన. దీనిపైన కూడా ఇప్పుడు సిసిఎస్లో దాదాపు 2022లోనే పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. దానిపైన విచారణ జరిగింది. తర్వాత రిమాండ్కి కూడా వెళ్ళాడు. తర్వాత ఆ బెయిల్ మీద కూడా ఆయన తిరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటివరకు సాహితీ సంబంధించినటువంటి బాధితులకి ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు. సో న్యాయం జరగలేదని దీంట్లో పెద్ద ఎత్తున కూడా ఈ దాదాపు 3000 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు అక్రమంగా కూడా అతను వసూలు చేశాడు. అఫీషియల్గా 1500 కోట్ల రూపాయల వరకు కూడా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. దాని వరకు ట్రాన్సాక్షన్ జరిగాయని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే బాధితుల నుంచి ఏదైతే సేకరించినటువంటి డబ్బు అయితే వివిధ రూపాల్లో చాలామంది బినామీలకి అలాగే తనకు కావాల్సినటువంటి సన్నిహితులకి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడా పంచిపెట్టాడు. పైగా తను కూడా సొంతంగా ఇతరుల డబ్బులు వాడుకున్నాడంటూ కూడా అతనిపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2 కోట్ల రూపాయలు సంపాదించాడు కాబట్టి లాక్కున్నాడు కాబట్టి అవన్నీ ఎక్కడికి పోయాయి, ఏమైపోయి, ఏ దేశాలకు తరలేయి, ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు, అసలు ఏం జరిగింది, అసలు ఈ మొత్తం సాహితీ మొత్తం అనేక రకాలుగా కూడా ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్రాజెక్టుల్లో దాదాపు కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇంకా సాహితీ శర్వాణిలో దాదాపు 1200 మంది నుంచి కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరొక ప్రాజెక్ట్ వచ్చి సాహితీ సితారాలో దాదాపు 135 కోట్ల రూపాయల వరకు బాధితుల నుంచి కూడా అతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. సిస్టా అడోబ్లో దాదాపు 79 కోట్లు, సాహితీ స్వాద్లో 65 కోట్లు, ఆనంద్ ఫార్చ్యూన్లో 45 కోట్లు, సాహితీ మహాలో 44 కోట్లు, సాహితీ గ్రీన్లో దాదాపు 40 కోట్లు, సాహితీ సుదీక్షలో 22 కోట్ల రూపాయలు, సాహితీ కృతిలో 16 కోట్ల రూపాయల వరకు, అలాగే సాహితీ రూపికాన్లో 7 కోట్ల రూపాయల వరకు కూడా బాధితుల నుంచి కూడా అతను సేకరించినటువంటి డబ్బులంతా కూడా పొలిటీషియన్స్కి, వివిధ పార్టీలకి స్పాన్సర్స్,
తనకు కావాల్సినటువంటి కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, అఫీషియల్గా ఇవ్వడము, తర్వాత అనఫీషియల్గా నగదు రూపంలో ఇవ్వడము. సో ఇవంతా కూడా చేశాడనేది కూడా అతనిపై ఆరోపణలు. దానితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి మహిళా ఎమ్మెల్సీకి కోట్లాది రూపాయలు ఆయన అప్పచెప్పాడు, తన పైన కేసులు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా వారి అండదండలు కూడా తీసుకున్నారని కూడా తనపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. 14 రోజుల పాటు కూడా కస్టడీకి కోరిన నేపథ్యం పడుతుంది. ఆ కస్టడీ పిటిషన్ ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణకు రాబోతుంది. ఒకవేళ ఈడీ అడిగినట్టుగా 14 రోజుల పాటు ఇస్తే మాత్రం మొత్తం సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన ఎంటీ లక్ష్మీనారాయణ లీలన్నీ బయటపడితే ఆయన చేసినటువంటి పాపమంతా బయటపడుతుంది. అతను ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారు, అతను లావాదేవీలు ఏంటి, ఈ కంపెనీల యొక్క వ్యవహారాలు ఎంత, వారి కుటుంబ సభ్యులపైన ఎంతవరకు కూడా ఆస్తులు ఉన్నాయి, బ్యాంకులో ఎంత ఉన్నాయి, ఆస్తు పత్రాలు ఎంత ఉన్నాయి, మొత్తం కూడా అవన్నీ కూడా బేరీజు వేసుకుని మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత బాధితులకి పంచాలి, న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఈడీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం. మొదటగా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడా ఇతర దేశాలకు మరినట్టుగా ఈడీ అధికారులు భావిస్తున్నారు. పెమా చట్టాన్ని ఉల్లంఘించారని కూడా వారు భావిస్తారు. కాబట్టి ఇవంతా ఈ కస్టడీలో ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. సో ఇవాళ కోర్టు ఎన్ని రోజులు అతనికి పూర్తి స్థాయిలో కస్టడీకి అనుమతిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. రైట్, థ్యాంక్ యూ రాణా.